ప్రియమైన దేవుని ప్రజలారా, భూమి మీద స్త్రీలుగా పురుషులుగా, స్త్రీలు అనే ఒక జాతి, పురుషులు అనే ఒక జాతి, స్త్రీలుగా పురుషులుగా సృజింపబడిన వారమై దేవుని వలన, దేవుని చేత సృజింపబడిన వారమై ప్రస్తుత తరంలో మనం బతుకుతున్నాం. నేనేం చెప్తున్నానంటే, భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా వృధాగా పుట్టలేదు. చెప్పండి, ఎలా పుట్టలేదు? వృధాగా పుట్టలేదు. అంటే ఒక పర్పస్ ఉంటుంది. ఆ దాని కొరకే మనిషి భూమి మీద పుడతాడు. తరాలు మారుతున్నాయి. అంటే తరం అంటే ఒక పేజీ అనుకోండి. ఆ పేజీలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు ఆ పేజీకి మాత్రమే పరిమితం. నెక్స్ట్ పేజీకి ఈ అక్షరాలు వెళ్ళవు. అర్థమైందా? ఈ అక్షరాలు ఆ పేజీలో మాత్రమే ఉంటాయి, నెక్స్ట్ పేజీకి వెళ్ళవు. అలాగే ఈ తరంలో మాత్రమే మనం ఉంటాం, నెక్స్ట్ తరంలో మనం ఉండం. అలాగే మన ముందటి తరంలో మనం లేం. మన ముందటి తరంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. అందుకే ప్రసంగి చెప్తాడు, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అంటాడు. చదివారా ప్రసంగి గ్రంథం? ఎప్పుడైనా చదవలేదా? మరి ఎవరు మాట్లాడరే? అలా నేను ఏదైనా చెప్తుంటే వెనక నుంచి వంత పాడాలి కదా. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు? తరము వెంబడి తరం ఏమైపోతుందట? గతించిపోతుందట. అంటే ఒక పేజీ తిరగేస్తుంటే ఈ అక్షరాలన్నీ ఆ పేజీతో పాటు కనుమరుగైపోతున్నాయి. మరో పేజీ తిరగేస్తుంటే ఈ అక్షరాలన్నీ ఈ పేజీతో పాటు ఏమైపోతున్నాయి? కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అలాగే 2060 ఎంత? 2060 లేదా 70 అనుకుందాం. 2000 ఎంత? 70 వచ్చిందండి. 2069 డిసెంబర్ నెలలో ఎవరో నూతన సంవత్సర వేడుకలు, క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారట. ఎందుకట? 2069 గతించిపోతుంది, మేము ఎందులోకి వెళ్ళబోతున్నాం? 2070లోనికి వెళ్ళబోతున్నాం అని నూతన సంవత్సర వేడుకలు, క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. మీరున్నారా అక్కడ? ఇది ప్రశ్న. మీరున్నారంటారా? ఎందుకు ఉండరు? చెప్పండి, ఎందుకు ఉండరు? 70 అంటే ఇంకెంత? ఇంకొక 50. ఇప్పుడు మనకి ఎంత? అంటే చిన్నపిల్లల్ని తీసేయండి ఇందులోంచి. చిన్నపిల్లల్ని తీసేయండి. 30 దాటిన వాళ్ళు అందరూ లెక్కలేసుకోండి. 30 అంటే ఇంకొక 50 కలుపుకుంటే 80. 80 అంటే పేజీ తిప్పేస్తాడు. మన పేజీ ఏమైపోద్ది? అప్పటికే తిరగబడిపోద్ది. మన అక్షరాలన్నీ ఆ పేజీలో కప్పడిపోతాయి. అంటే మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం. దట్ ఈస్ ద లైఫ్. అదే జీవితం అంటే. మీరు ఎంత తపన పడినా, ఎంత తాపత్రయపడినా, ఎన్ని ఊహలున్నా, ఎన్ని గాల్లో మేడలు కట్టినా, ఎన్ని ఆకాశానికి నిచ్చెనలు వేసినా పేజీ తిప్పేంత వరకే. ఒక్కసారి పేజీ తిప్పేశాడా ఆ తరం కప్పడిపోయినట్టే. ఇంతకుముందు ఇదే భీమవరంలో మన తాత ముత్తాతలు లేరా? బతకలేదా? వాళ్ళు జీవించలేదా? వాళ్ళకి లేవా సంసారాలు? వాళ్ళకి లేవా వ్యాపారాలు? వాళ్ళకి లేవా ఉద్యోగాలు? వాళ్ళకి లేవా బాధలు? వాళ్ళకి లేవా కష్టాలు? వాళ్ళకి లేవా కన్నీళ్ళు? వాళ్ళకి లేవా పండగలు? వాళ్ళకి లేవా ఆనందాలు? వాళ్ళకి లేవా సంతోషాలు? ఐ రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళు ఇప్పుడున్నారా? లేరు. వాళ్ళు ఫోటోలలో ఉంటారు, లేదా మన జ్ఞాపకాల్లో ఉంటారు. పాపం కొంతమందికి అయితే ఫోటోలు కూడా లేవు. మన తాత ముత్తాతలు చాలామందికి ఏముండవు, ఫొటోస్ కూడా ఉండవు. ఉండేవాడట పలానా, ఆయన పేరు, మా తాత పేరు పలానా, మా అమ్మమ్మ పేరు పలానా అని చెప్పుకోవడం తప్పితే వాళ్ళకి ఏం లేవమ్మా? ఫొటోస్ కూడా లేవు. ఇంకా మన అదృష్టం కొద్దీ మనకు కొంచెం ఫొటోస్ అయినా ఉన్నాయి, ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనం మునిమనవలో మన వాళ్ళు ఎవరైనా చూసుకోవాలనుకుంటే, ఇదిగోరా నాయన, మీ నాయనమ్మ ఎలా ఉండేది, మీ అమ్మమ్మ ఎలా ఉండేది, మీ తాతయ్య ఎలా ఉండేవాడని మనల్ని చూపించి చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ అయినా ఉంది. కానీ మనకు కొంతమందికి అది కూడా లేదు. రైట్? అంటే ఇది మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేం చేసినా ఈ తరమేనయ్యా నీది. నువ్వేం చేసినా ఇప్పుడే
ఇప్పుడే. కొంత టైం గడిచిపోతే నువ్వు చేద్దాం అనుకున్నది కూడా చేయలేవు. చేయగలవా? చేయలేవు. టైం గడిచిపోతే ఏం చెయ్యాలన్నా చేయలేవు. చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. టైం ఉండగానే నువ్వు ఏదైనా చేయగలవు. టైం గడిచిపోతే ఏం చేయలేవు. ఇప్పుడు అక్కడ మామగారు ఉన్నారు కదా ఫ్రంట్ సీట్లో. అమ్మ మీ పేరేం పేరమ్మా? మీరమ్మ. పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేయండి. 2 సెకండ్లో రావాలి. పరిగెత్తుకుని రావాలి స్పీడ్గా. ఎంత స్పీడ్గా వచ్చింది ఆవిడ చూడండి, లెక్కలు కట్టండి. రండమ్మా పైకి రండి. ఎంతమ్మా మీ వయసు? రండి. షష్టిపూర్తి అయిపోయిందట. సరే ఇప్పుడు నువ్వు రా తల్లి, నువ్వు రా, పరిగెత్తుకుని రావాలి. చూసారు, నిమిషాలు వచ్చేసింది. ఇప్పుడు నీ వయసు ఎంత నాన్న? 12. చిన్నపిల్ల. 12 ఒక 65. సో ఈవిడ రావడానికి దాదాపు ఒక 6 నిమిషం పడుద్ది. ఈ అమ్మాయి టక్మని ఎగిరొచ్చేసింది చిలకలాగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచే ఈ మామగారు ఇక్కడికి వచ్చారు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. ఇక్కడి నుంచే ఇక్కడికి వచ్చారు. అంటే ఈమె జ్ఞాపకాలలో ఈ వయసు ఇంకా ఉంటుంది. ఎక్కడో జ్ఞాపకాల్లో ఉంటుంది. అమ్మ 12 ఏళ్ళప్పుడు మీరు ఎక్కడుండేవారు? ఇక్కడేనా? ఈ ఊరేనా మీది? చెరుకు వాళ్ళు ఉండేవారట. ఎప్పుడు? 12 ఏళ్ళప్పుడు. సో అంటే 12 ఏళ్ళప్పటి జ్ఞాపకాలు మామగారు గుర్తున్నాయి. సో నేను ఎందుకు వీళ్ళిద్దరిని వేదిక మీదకి ఎందుకు పిలిచానంటే, మీకు అర్థం కావడానికి, ఈ తరం ఒక తరం, ఈ తరం ఒక తరం. ఈ తరం గతించే తరం అయితే ఈ తరం ప్రారంభమయ్యే తరం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పాలి. ఈ 12 ఏళ్ళ ఈ అమ్మాయి ఈ స్టేజ్కి వస్తుంది. ఏదో రోజు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈమె ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఆ స్టేజ్కి వస్తుంది. అమ్మ మీరు ఆరోగ్యంగా ఉన్నారో? ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయా? ఏమీ లేవు. ప్రస్తుతానికి ఈవిడ ఆరోగ్యంగా ఉన్నారని సంతోషం. ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ ముసలాళ్ళు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, కళ్ళు సరిగా కనబడకపోవడం. ఇది వచ్చింది కదా, ఇది వచ్చిందంటే అర్థం ఏంటి? 3వ కన్ను. మా అమ్మగారు అప్పుడే 3వ కన్ను తెరిచేశారు. 3వ కన్ను తెరిచారంటే అర్థం ఏంటి? లోపల ఉన్న కళ్ళు సరిగా కనిపించట్లేదు. కనిపించకపోవడం వల్ల మరో కన్ను యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదే కళ్ళజోడు. సో మరి ఈ అమ్మాయికి కళ్ళజోడు అవసరమా? ఎందుకు అవసరం లేదు? స్ట్రాంగ్ ఉంది బిడ్డ. సో ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. కానీ ఫ్యూచర్లో ఈ స్టేజ్ వస్తుంది. కళ్ళు కనబడవట, కాళ్ళు నిలబడవట, చేతులు సహకరించవట, తింటే అరగదట, కూర్చుంటే తొందరగా లేవలేరట, లేస్తే తొందరగా కూర్చోలేరట, పడుకుంటే నిద్ర పట్టదట, అన్నం మానేసి మందులు మింగి బతకాల్సిన రోజులు వస్తాయట. అర్థమైందా? అన్నం మీద ధ్యాస ఉండదట. ఉదయం టిఫిన్ తిందామా అనుకోరు. ఏదైనా తింటావా అంటే నాకెందుకమ్మా అంటారు. మటన్ తింటావా అంటే వద్దమ్మా. బిర్యానీ తింటావా? వద్దమ్మా. చికెన్ తింటావా? పీసులు వద్దమ్మా. మరి ఏం కావాలి? పెరుగన్నం తినేస్తానమ్మా. ఏమ్మా పెరుగన్నం ఎందుకు తినేస్తానంటావు అంటే తొందరగా అరిగిపోద్దనమ్మా, నాకు ఎందుకమ్మా ఇవన్నీ అనే స్థితి వస్తుందట. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కూర్చోండి మామగారు. థ్యాంక్ యూ. కూర్చో తల్లి. గాడ్ బ్లెస్ యూ. సో ఇది మీ అందరికీ అర్థం కావాలి. మన తరము ఏమవుతుంది చెప్పనమ్మా? మన తరం ఏమవుతుంది? గతించిపోతుంది. ప్రసంగి గ్రంథం అందరూ తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం అందరూ తీయాలి ఒకసారి. 2వ వచనం 1వ అధ్యాయం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అన్నాడు. ఆ తర్వాత సూర్యుని క్రింద పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? అది పాయింట్ అక్కడ. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఈ తరం మనది. చెప్పండి గట్టిగా, ఎవరిది? ఈ తరం మనది. నెక్స్ట్ తరం మనది కాదు. తరము వెంబడి తరము గతించిపోతోంది అంటే ఈ తరంలోనే నేననేవాడిని ఉంటాను.
ఈ తరంలోనే నువ్వనే దానవు ఉంటావు, నువ్వనే వాడవు ఉంటావు. నెక్స్ట్ తరంలో నువ్వనే వాడవు ఉండవు, నేననేవాడను ఉండను, ఎవరు ఉండం మనం. ఏమండి, కీర్తనల గ్రంథంలో 102వ కీర్తన 23వ వచనం, 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగితే ఏం కనబడుతుంది? ఆయనకి భూమి కనబడుతుందట. ఆకాశము నుండి భూమిని దృష్టించననియు. దేవుడు వంగి చూస్తుంటే ఎవరు కనబడుతున్నారట? భూమి కనబడుతోందట. భూమికి పైన, ఆకాశములకు పైన ఆయన ఉన్నాడు, సర్వోన్నతుడైన ప్రభువు. ఆకాశము నుండి భూమిని దృష్టించననియు, వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా. వచ్చు తరము అంటే రాబోయే తరం, మన నెక్స్ట్ జనరేషన్ అంటారు దాన్ని, నెక్స్ట్ జనరేషన్. తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. అండర్లైన్ దట్ వర్డ్. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. అంటే ఏంటిదని అర్థం? ఏంటి ప్రయాణం అంటే? ఈ జీవితమే ఒక ప్రయాణం. ఈ జీవితమే ఒక ప్రయాణం. ఎలాంటి ప్రయాణం? గడి నుంచి గడిలోనికంటే సంవత్సరం నుంచి సంవత్సరంలోనికి దాటుకుంటూ ఇక్కడికి వచ్చేసాం. అవునా? ఏం దాటుకుంటూ వచ్చామమ్మా ఇక్కడికి మనందరం? చెప్పండి అమ్మా, ఏం దాటుకుంటూ వచ్చాం? సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాం, అంతేనా? హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటా వచ్చేస్తున్నాం. ఒకటి పోతుంది, హ్యాపీ అని చంకలు కొట్టుకుంటున్నాం. ఇంకోటి పోతుంది, మళ్ళీ హ్యాపీ అని చంకలు కొట్టుకుంటున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జీవితంలో ఏది పోయినా బాధపడతామండి, కాలం పోతే ఆనందపడతాం. అంటే కాలం పోవడం మనకు ఆనందమా? మళ్ళీ పైపొచ్చి మళ్ళీ డైలాగులు ఏం చెప్తాం తెలుసా? కాలం చాలా విలువైంది బ్రదర్ అంటాం. విలువైనవి పోతే బాధపడతారా, ఆనందపడతారా? కొద్దో గొప్ప బంగారం మీద ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, ఒంటి మీద ఉన్నవాళ్ళు. కొద్దో గొప్ప చిన్న చెవిలీలు ఉన్నా పర్లేదు, ఎవరు దొంగతనం చేసి పట్టుకుపోరలేండి. కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు చేతులు ఎత్తాలమ్మా. చెవులకున్నా పర్లేదు అన్నాను కదా, ముక్కుకున్నా, చెవులకున్నా, చేతులకున్నా, లేకపోతే మంగళసూత్రాల రూపంలో ఉన్న, చైన్ల రూపంలో ఉన్న, ఉంగరాల రూపంలో ఉన్న చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు కదమ్మా. అది ఈరోజు పడిపోయింది అనుకోండి, పడదలండి, బాధపడకండి. అప్పుడే చెక్ చేసుకుంటున్నారు, ఇదేంటి ఇంత మాట వేసాడండి. నేనేం మిమ్మల్ని చెప్పించలేదు సుమా, అనుకోమన్నాను అంతే. ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, ఇంటికి వెళ్ళి మీ ఆయన గారితో, ఏమండి మీకు శుభవార్త ఏంటే, నా చెవులు పడిపోయండి అంటారా? అప్పుడు మీ ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎంత మంచి వార్త చెప్పావు, రేపే కొనుక్కుందాం వెళ్ళి, పాతవి పోయాయి కొత్తవి వస్తాయి అంటాడా? ఏమంటాడు? జుట్టు పట్టుకురాలు పీకుతాడు. ఇది శుభవార్త పనికి మాలిందానా? ఒంటికి పెట్టుకున్న బంగారం పడేసి వచ్చి ఏమని చెప్తున్నావు? ఒక విలువైన దాన్ని కోల్పోయి వచ్చి, ఒక విలువైన దాన్ని పోగొట్టుకుని వచ్చి ఏమని చెప్తున్నావు? శుభవార్త. ఎవడికి శుభవార్త అంటాడా? కానీ రేపు పొద్దున 31st ఎలా ఉంటాయి చెప్పండి మన రియాక్షన్స్? గుడ్ బై, వెళ్ళిపో, దరిద్రం పోయింది, గుడ్ బై. ఏం ఉద్ధరించావని గుడ్ బై చెప్పావు? చెప్పండి, ఏం ఉద్ధరించావని గుడ్ బై చెప్పావు? ఇప్పుడు ఆ వస్తువును చక్కగా వాడేసుకున్నావు అనుకో, దానివల్ల నువ్వు సంపూర్ణ ప్రయోజనాన్ని పొందావు అనుకో, అమ్మయ్య ఈ వస్తువుని నేను పూర్ణంగా వాడుకున్నాను, సంపూర్ణ ప్రయోజనాన్ని పొందుకున్నాను, కాబట్టి ఈసారి అమ్మేసినా, వదిలేసినా, పక్కన పెట్టేసినా పర్లేదు అనుకోవచ్చు. వ్యర్థంగా గడిపేసి అది అలాగే ఉంచేసి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పంపించేస్తూ గుడ్ బై చెప్పడం ఏమైనా కరెక్టా? గుడ్ బై ఎప్పుడు చెప్పాలో తెలుసా? నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు చెప్పాలి. సద్వినియోగం చేసుకోకుండా సంవత్సరాలన్నిటినీ పంపించేస్తూ గుడ్ బాయ్ అంటే అది గుడ్ బై కాదు, బ్యాడ్ బై. అర్థమైందా? అదేం గుడ్ బై అది? అందులో గుడ్ ఎక్కడుంది? గుడ్ లేదు కదా. కాబట్టి ఒక సంవత్సరాన్ని మనం ఎలా వాడుతున్నాం? దినములు చెడ్డవి గనుక, అది చెప్పండి. సమయమును ఏం చేయక, పోనీయక, సమయాన్ని గాలి కొదిలేయకండి.
సమయాన్ని వేస్ట్ చేయకండి. పోనీయక ఏం చేసుకొనొచ్చు? సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం సెలవిస్తోంది. కానీ మనం ఏం చేస్తామంటే టైం పాస్ వదినా. ఏం వదినా? టైం పాసా? నువ్వు చేయాలంటే పాస్, అది అవదా పాస్? టైం పాస్ అంటే ఎంత టైం ఉందనేటి పాస్ చేస్తున్నావు. చెప్పండి. అప్పుల పాలైపోతానని తెలిసినడు ఎవడో డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాడండి. 1 సంవత్సరంలో నేను అప్పుల పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేపోతున్నాను అని ముందే తెలిసిపోతే ఎవడు కూడా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాడు, జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటాడు కదా. అలాగే ఒకానొక దినాన కావాలన్నా నీకు సమయం దొరకదు అని నిజంగా నీకు అర్థమైతే ఈ రోజున్న సమయాన్ని సద్వినియోగం చేస్తావు తప్ప దుర్వినియోగం చెయ్యవు. కిందకి వెళ్ళి మనం ట్యాప్ ఇప్పేసి వచ్చేసాం అనుకోండి పైకి, కాసేపటికి ట్యాంక్ అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. కరెక్ట్గా వాటర్ కావాలనుకున్నప్పుడు ట్యాంకులో ఏముండవు? నీళ్ళు ఉండవు. పోనీ ఆ నీళ్లు మనం ఎలా వాడాం? మంచిగా వాడామా, వేస్ట్గా వాడామా? అదన్నమాట. సమయాన్ని కూడా మనలో చాలామంది అలాగే తినేస్తున్నాం. వయసా మీద పడిపోతుంది. ఈ పేపరా తిప్పేసే టైం ఆసన్నమవుతుంది, పేజీ తిప్పేసే టైము ఆసన్నమవుతుంది. నీ జీవితాన్ని తరిచి చూస్తుంటే సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ కనబడుతుంది. అర్థమైందా? అంటే ఇది మనం సద్వినియోగం చేయాలి అన్న సంగతి మనకి తెలియాలంటే మనకి తెలియాల్సిన మరో విషయం ఉంది. అదేంటంటే ఒక శరీరానికి రూపకల్పన జరుగుతోంది అంటే ఆ శరీరం వ్యర్థంగా తయారవ్వట్లేదు. అర్థమైందమ్మా? కాసేపు ఇదంతా ఒక ఫ్యాక్టరీ అనుకుంటే, ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ యజమాని తయారు చేస్తున్నాడంటే ఆ ప్రోడక్టు ఊరికే పక్కన పడేయడానికా లేకపోతే దాని ద్వారా ప్రయోజనం పొందడానికా? కదండి. ఇప్పుడు విలువైనవి తయారవుతుంటాయి. ఉదాహరణకి ఈ ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్ తయారవుతుంది అనుకోండి, ఐఫోన్ తయారు చేసే సంస్థలో ఐఫోన్ తయారవుతుంది అనుకోండి. ఈ ఐఫోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదో 15 కూడా వచ్చేసిందట. ఈ ఐఫోన్స్ అన్నీ ఇంకా 13లోనే ఉన్నాం మనం. ఈ ఐఫోన్స్ అన్నీ బయటకు వచ్చేసిన తర్వాత వాటి ధర దాదాపు ₹1,00,000. ఇప్పుడు ఐఫోన్ 15 ఎంత ఉందో మరి నాకైతే ఐడియా లేదు, 14 ఎంత ఉందో కూడా ఐడియా లేదు. సరే, ఇప్పుడు ఈ ఐఫోన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ, ఐఫోన్ కంపెనీ వాడు ఎన్ని ఫోన్లు అయితే తయారు చేసి ప్యాకెట్లో పెడుతున్నాడో వాటన్నిటి ద్వారా ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు, లాభాన్ని ఆశిస్తున్నాడు. గనుక రకరకాల కలర్లో, ఒకటి సిమెంట్ కలర్లో ఉంటుంది, ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటి ఇంకో కలర్లో ఉంటుంది. రకరకాల కలర్స్లో ఈ ఐఫోన్స్ అనేవి లేదా మామూలు మీరు వాడే ఫోన్స్ అనేవి ఆయా కంపెనీలు తయారు చేసి సమాజంలోనికి రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి ఫోన్ నుంచి కూడా కంపెనీ ప్రయోజనాన్ని ఆశిస్తుంది. ఇది మీకు బాగా అర్థమైతే ప్రతి కంపెనీ ఈ ప్రపంచంలో వాడే స్ట్రాటజీ అలానే ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు బ్యాక్ ఏం ఆశిస్తున్నారు? ప్రాఫిట్ ఆశిస్తున్నారు, లాభాన్ని ఆశిస్తున్నారు, ఫలితాన్ని ఆశిస్తున్నారు. రైట్. ఈ తరంలో నువ్వు ఉన్నావు, ఈ తరంలో నువ్వు వచ్చావు. ఈ తరంలో నువ్వు రావడానికి తల్లి గర్భంలో 9 నెలల పాటు ఈ ప్రోడక్ట్ తయారైంది అంటాను నేను. అర్థం కావాలి మీకు నా భాష. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఈ ప్రోడక్ట్ ఏమైంది? తయారైంది. ఎలా తయారైంది? చిన్నప్పుడట మనం అమ్మ కడుపులో పడ్డప్పుడు ఎంత ఉంటుందో తెలుసా? చిన్న ఉల్లిపాయలు అమ్ముతారు, చూశారు? చిన్న ఉల్లిపాయలు ఎంత ఉంటాయి? అవి ఇంత ఉంటాయి కదా. ఆ సైజులో ఇంత పిండంలా పడ్డామంటే మనం ఆ పిక్చర్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజం, ఇంతే ఉంటాం. ఇదిగో ఇంత రక్తపు ముద్ద. నువ్వైనా నేనైనా అలా వచ్చిన వాళ్ళమే. నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన నాడు, నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే. కీర్తన 139:16 చదవండి. 139 కీర్తన 16 వచనం. నేను ఏమై ఉండగా, నేను అప్పటికి పిల్లవాడినై ఉండగా అన్నాడా? నేను స్కూల్కి వెళ్తుండగా అన్నాడా? మరి ఏమన్నాడు? నేను పెళ్లి కూతురునై ఉండగా అన్నదా?
లేదా నేను పెళ్లి కొడుకునై ఉండగా, మరి ఏమై ఉండగా, నువ్వు పిండమునై ఉండగా, పిండమై ఉండగా. అప్పటికి అసలు నేను పిండంగా ఉన్నప్పుడు మమ్మీ అని మనం ఎప్పుడైనా చెప్పామేంటి? నేను పిండంగా ఉన్నప్పుడు డాడీ నువ్వు కారు కొన్నావు కదా అని అంటామేంటి? అసలు మనం పిండంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో కూడా మనకి తెలీదు, మమ్మీకి తెలీదు, డాడీకి కూడా తెలీదు. చూసారా, మమ్మీకి డాడీకి తెలియనప్పుడు మనం ఎలా ఉన్నాం? పిండం. కొంతమంది అక్క చెల్లెమ్మలకి పాపం మొదట్లోనే అబార్షన్స్ అయిపోతుంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ పిండం ఎలా ఉంటుందో. అబోట్ అయిపోయినటువంటి పిండం చాలా చిన్నగా రక్తపు ముద్ద, రక్తపు గడ్డ మాదిరిగా ఇంత ఉంటుంది అమ్మా. అలాంటి స్థితిలో నుండి నువ్వు నేను వచ్చి ఈరోజు ప్యాంటు చొక్క వేసుకుని కాలు ఎగరేసి తిరుగుతున్నావు, లేకపోతే వర్క్ శారీలు కట్టుకుని పట్టు చీరలు కట్టుకుని ఏంటే అంటారా హడావుడి చేసుకుంటా తిరుగుతున్నామమ్మా. ఇలా తిరగాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? అది పిండమునై ఉండగా. చదవండి, తర్వాత మాట చదవండి. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూసాయి ప్రభువా. బాబా నీ కళ్ళు చూడండి. ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఆ ప్రొడక్షన్కి ఎవరైతే హెడ్గా ఉన్నారో ఆయన ప్రతిదాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తానే, చెక్ చేస్తూనే ఉంటాడు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? కొమ్మరి కొండ తయారు చేసేటప్పుడు కూడా 100 సార్లు అబ్జర్వేషన్లో పెట్టుకొని జాగ్రత్తగా సారె మీద తిప్పుతూ ఏ వంకర రాకుండా చక్కగా ఏం చేస్తాడు? ఆ పాత్రను బయటికి తీస్తాడు. ఇన్ ద సేమ్ వే మీ పర్ఫెక్షన్కి కారణం ఎవరంటే దేవుడే. ఇక్కడ లోపాలు ఉన్న వాళ్ళు చేయొద్దండి. నాకు అవయవ లోపం ఉందన్న వాళ్ళు చేయొత్తాలి. ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఏం తల్లి ఏంటి ప్రాబ్లం? కాలు పుట్టుకతోనేనా? పోలియోవా? ఓకే. ఒక చెల్లెమ్మ ఉంది, ఇంకా చెప్పాలి. ఎనీబడి? నోబడి? మీకు ప్రాబ్లమా? ఏంది సార్ మీ ప్రాబ్లం? చెప్పాలి. పోలియో. మీరు కూడా పోలియో సార్? మీరు కూర్చోండి. రైట్. ఇక్కడ పోలియో ఉన్న వాళ్ళు ఒక చెల్లెమ్మ ఉంది, ఒక బ్రదర్ ఉన్నారు, 2 ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ పుట్టుకలో మీకున్న రోగాలు చెప్పకండి. షుగర్లో బీపీలు కామన్ అవి నేను అడగట్లేదు. పుట్టుక నుంచి అవయవాలు బాగున్నాయా లేవా అంతే, అదే అడుగుతున్నాను నేను. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, నోరు బాగుంది, చెవులు బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా, అంతా ఓకే, అంత హ్యాపీ. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒక చెల్లెమ్మకు మాత్రం కాలు బాగాలేదట, ఒక సోదరుడికి మాత్రం కాలు బాగాలేదు. అమ్మ నీకు చిన్నప్పుడు పోలియో ఇంజక్షన్ చుక్కలు వేయించలేదా? అంతకుముందు నుంచేనా? వేయించలేదు కదా. తల్లిదండ్రుల ప్రాబ్లం అది. మీకేంటి సార్? మీకు కూడా అంతేనా? చూసారా? ఎందుకంటే ఈ తప్పిదం దేవుడిది కాదు. మళ్ళీ పుట్టినప్పుడు బాగానే ఉంది చెల్లెమ్మ, పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు ఆ బ్రదరు. అమ్మా నాన్న పోలియో చుక్కలు వేయించడం మర్చిపోయారు. వాళ్ళకి అవగాహన రాహిత్యం. ఆ పోలియో ఇంజెక్షన్స్ కానీ పోలియో చుక్కలు కానీ ఆ రోజుల్లో చాలామందికి తెలియవు. ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. పుట్టిన పిల్లలకి వ్యాక్సిన్లు వేయించాలి, పుట్టిన పిల్లలకి ఇవన్నీ చేయించాలని ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. పూర్వం అవేర్నెస్ లేదు కాబట్టి చాలామంది చేయించేవారు కాదు. సో దానివల్ల చెల్లెమ్మకి అలాంటి కష్టం వచ్చింది, బ్రదర్కి అలాంటి కష్టం వచ్చింది. సరే, దేవుడు తన నిర్మాణంలో ఒకవేళ వాళ్ళకి తల్లిదండ్రుల తప్పైనా కొంతమందికి కావాలనే దేవుడు ఇస్తుంటాడు. అవి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీ వరకు మీరు దేవుని దయ వల్ల చక్కగా నిర్మాణము చేయబడిన అందమైన, అద్భుతమైన, సుందరమైన ప్రొడక్ట్స్. ఏమ రైట్ ఆర్ రాంగ్ కదా? అందమైన, సుందరమైన, అద్భుతమైన, కంప్లీట్ పర్ఫెక్షన్తో కూడుకున్నటువంటి ప్రొడక్ట్స్గా బయటకు వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం. ఇప్పుడు ఈ నిర్మాణం వెనక దేవుడు ఉన్నప్పుడు, ఈ ఫోను వెనక ఈ కంపెనీ యజమానుండి దీని ద్వారా లాభం పొందుతున్నప్పుడు, ఈ ఔజా మైక్ వెనక కంపెనీ యజమానుండి లాభం పొందుతున్నప్పుడు, ఈ ఫ్యాన్ వెనక కంపెనీ యజమానుండి లాభం పొందుతున్నప్పుడు, ఈ ఏసీ లాయిడ్ ఏసీ వెనక కంపెనీ యజమానుండి తయారు చేసుకుని అమ్ముకునే లాభం పొందుతున్నప్పుడు, ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత లాభం పొందుతున్నప్పుడు, మరి ఈ ప్రోడక్ట్లన్నీ బయటకు వచ్చేసినాయండి. వచ్చినాయి లేదా? ప్రోడక్ట్లన్నీ బయటికి వచ్చినాయండి. రైట్. మరి ఈ ప్రోడక్ట్ వల్ల ఎవరు లాభం పొందాలి? చెప్పాలమ్మా, కరెక్ట్గా చెప్పాలి.
ప్రొడక్ట్లన్నీ బయటకు వచ్చాయి కదా. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్, రైట్. మరి ఇన్ని గుడ్ ప్రొడక్ట్స్ బయటకు వచ్చేసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ వల్ల దేవుడు లాభాన్ని పొందాలా వద్దా? పొందాలి. ఈ తరంలో నువ్వు ఆయనకు ఉపయోగపడే ఒక బలమైన పాత్రగా మారాలి. అందుకే నిన్ను నన్ను పుట్టించుకొని పట్టించుకొని, కేవలం పుట్టించుకుని అంటే సరిపోదు, పుట్టించుకున్న వారిని పట్టించుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. ఏమంటారమ్మా దాన్ని? దేవుని ప్రేమ. ఆ ప్రేమతో పుట్టించుకున్న వాళ్ళమే మనమందరం. ఆయన చిత్తం లేకపోతే ఎవ్వడు పుట్టడు ఇక్కడ. మనం ఏమంటామంటే అప్పుడప్పుడు, నేనెంతండి, నా బతుకెంతండి, తల మీద రూపాయి పెడితే చెప్పండి, రేటు చెప్పండి. తర్వాత ₹10 కూడా కాదా? ఇంకా కిందకి వెళ్ళిపోతామా? ₹10 కూడా కాదనమాట. చూసారా? తల మీద రూపాయి పెడితే ఎంత కట్టమ్మా? పావలాకు కూడా మారట. పైన ఒక ₹10 అనేది ఒకటి ఉంది, అది కూడా చెప్పరు వీళ్ళు. కనీసం తక్కువ 95 పైసలు అని కూడా అనరు. అంటే ఎంత దిగజారి చేసుకుంటారంతే వాళ్ళని వాళ్ళే ఎంత దిగజారి చేసుకుంటారంటే, నేను ఎందుకు బ్రదర్, నేను పనికిమాలినోడిని బ్రదర్, నేను పనికిమాలిన దాన్ని బ్రదర్. ఒకవేళ నువ్వు పనికిమాలినోడివే అనుకుందాం అమ్మా, పనికిమాలిన దానివే అనుకుందాం. పనికిమాలిన దాన్ని దేవుడు పుట్టించుకున్నాడా? నా పాయింట్ మీకు అర్థం కావాలి. దేవుడు ఒక పనికిమాలినోడిని పుట్టించుకున్నాడా? అంటే దాని అర్థం ఏంటి? పనికిమాలినోడు, పనికిమాలిందంటే ఇంగ్లీష్లో యూజ్లెస్. ఎస్, రైట్ అనా? యూజ్లెస్ ఫెలో అంటారు కదా. యూజ్లెస్ ఫెలో అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరానోని యూజ్లెస్ అంటారు కదా. అంటే ఇప్పుడు దేవుడు ఒక యూజ్లెస్ ఫెలోని పుట్టించుకున్నాడా? చెప్పాలి. దేవుడు ఒక యూజ్లెస్ ఫెలోని పుట్టించుకున్నాడా? అది నీ పర్సెప్షన్. అది దేవుడైతే ఒక నమ్మకమైన వాణిని పుట్టించుకున్నాడు, ఒక నమ్మకమైన దానిని పుట్టించుకున్నాడు తప్ప ఒక యూజ్లెస్ ఫెలోనైతే దేవుడు పుట్టించుకోవాలి. ఒకళ్ళు యూజ్లెస్ ఫెలో అయితే అసలు పుట్టవు. నా పాయింట్ నీకు అర్థం కావాలి. యూజ్లెస్ ఫెలో అయితే నువ్వు అసలు పుట్టవు. ఎందుకంటే మనందరం శరీరంలో ఉన్నాం. శరీరం అంటే అవయవాల కలయిక. ఈ అవయవాల గురించి గ్రంథం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18 అందరూ చూడాలి జాగ్రత్తగా. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడట. ఏం చేశాడట? ఉంచాడట. ఎప్పుడు ఉంచాడమ్మా? అవయవాలను శరీరంలో ఎప్పుడు ఉంచాడు? ఎస్, తల్లి గర్భంలో ఉండగానే ఫిట్ చేశాడు. అప్పుడప్పుడు చూడండి, మెకానిక్ దగ్గరికి వెళ్తే పార్ట్లన్నీ ఇప్పేసి ఉంటాయి కింద, బండి పార్ట్లు. ఒకటొకటి తీస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? బిగిస్తుంటాడు. ఒకటొకటి తీస్తుంటాడు, బిగిస్తుంటాడు. అలా అన్నీ బిగించేసరికి మనకు కంప్లీట్ పిక్చర్ కనబడుతుంది, ఒక రూపం కనబడుతుంది. ఇన్ ద సేమ్ వే, నా తల్లి గర్భములో నేను ఉండగా, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నెక్స్ట్ మాట కూడా చదవండి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే కింద పుట్టినోట్లో చిన్న అక్షరాలతో ఏం రాయబడింది చదవండి. చత్వారం లేనోళ్ళు కనబడతాయి. మీకు చత్వారం లేదు, చదవండి. నా అవయవములు దినదినము నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములా. ఎంత బాగుందండి. నా అవయవాలట దినదినమునట. ఏమన్నా మీకు విషయం తెలుసా? ఈ శరీరం అంతా ఒక్క రోజులో వచ్చింది కాదు. మొదటి రోజు పిండం, మొదటి వారం తల వేరవుతుంది, రెండో వారం మెల్లిగా కాళ్ళు చేతులు ఒక చిన్న ఆకృతి కనబడుతుంటుంది. అలా వారాలు గడిచేసరికి 9వ నెలకు వచ్చేసరికి అన్నీ సక్రమంగా చక్కబడతాయి. అందుకే 7వ నెలలో పుట్టినోళ్ళు 6వ నెలలో పుడితే ఏమైపోతారు? వాళ్ళు చచ్చిపోతారమ్మా, బతకరు. ఎందుకంటే ఇంకా లోపల అవయవాలు పరిపూర్ణంగా ఏర్పడవు, కాబట్టి చచ్చిపోతారమ్మా వాళ్ళు. సో అంటే దీని అర్థం ఏంటి? దినదినము నిరూపింపబడుచుండగా అంటున్నాడు గ్రంథంలో దేవుడు. దినదినము ఏమవుతుండగా?
నిరూపింపబడుచుండగా. అంటే ఈ ప్రొడక్ట్ అంతా ఒక్క రోజులో వచ్చేసింది కాదు. ఇది ఏదో మనం ఇలా కింగ్లా చూపించేస్తాం ఇప్పుడు చెయ్యి కాలును, ఇదంతా ఒక్క రోజులో అయిపోయింది కాదు. ఇది అది డే బై డే అలా వన్ బై వన్ ఒక్కో అవయవం అలా ఫామ్ అవుతూ ఫుల్గా ఇలా వచ్చాం. అప్పుడు 9వ నెలలో డెలివరీ అయింది. అప్పుడు క్యారమంటూ బయటకు వచ్చాం అమ్మ ఒడిలోనికి. అర్థమైందమ్మా? సో ఈ అవయవాలన్నీ కూడా దేవుడే ఉంచాడట. దానికి ఏం రాశాడంటే తన చిత్త ప్రకారము అని రాయించాడు. అక్కడ ఏం రాయించాడు? తన చిత్తము అంటే నీకు చెయ్యి ఉండాలన్నది దేవుని చిత్తం, నీకు 2 కాళ్ళు ఉండాలన్నది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. నీకు కళ్ళు ఉండాలన్నది ఎవరి చిత్తం? నీకు నోరు ఉండాలన్నది ఎవరి చిత్తం? ఒకవేళ దేవుని చిత్తం కాదనుకో ఈ ప్రోడక్ట్కి అది మిస్ అయిపోయేది. అర్థమైందా? ఒకానొక దినాన దేవుడు మోషేని పిలిచాడు, నాయనా నీకు నా పని అప్పగిస్తున్నాను, నువ్వు చెయ్యాలి. నీకు నేనేం అప్పగిస్తున్నాను? ఈ తరంలో నువ్వు చేయాల్సిన పని. ఈ తరం పోయినా నీ పని ఉండదు, నువ్వు పోయినా నీ పని ఉండదు. ఈ తరంలో నువ్వు ఉండగానే నీ పని ఉంటుంది. మోషే నీకు ఎంత వయసు అనుకుంటున్నావు? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా మోషే వయసు ఎంత? అమ్మా గ్రేట్ తల్లి, 120 సంవత్సరాలు బతికాడు. ఈ అమ్మాయి ఎవరో కానీ బాగా చదువుతుంది బైబిల్. సో 120 సంవత్సరాల వయసు ఉన్న మోషే 120 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 120 సంవత్సరాలు ఎలా వాడతాడనే దాని మీద అతని చరిత్ర ఆధారపడి ఉంటుంది. నేను ఒక మాట చెప్పనా? మోషే గారు ఐగుప్తు కోటలో ఉన్నారట 40 ఏళ్ళు. 3 భాగాలుగా మోషే జీవితాన్ని విభాగించవచ్చు. 40 ఏళ్ళేమో ఐగుప్తు కోటలో, 40 ఏళ్ళేమో అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ, 40 ఏళ్ళేమో ఇశ్రాయేలు ప్రజల్ని పాలస్తీనా వైపుకి నడిపిస్తూ రైట్ అరణ్యంలో బతికాడు. సో ఈ 340లో 120 అయింది. ఈ 340లో మొదటి 40 2 40లకి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ఆయనకి. అంటే ఎలాగా? మొదటి 40 ఎలాగైతే ఐగుప్తు కోటలో గడిపేశాడో 2వ 40 కూడా గడిపేచ్చా? పాజిబిలిటీ ఉందా లేదా? 3వ 40 కూడా గడిపేచ్చా? పాజిబిలిటీ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఐగుప్తు కోటలోనే చచ్చిపోవచ్చా? ఈజ్ దర్ ఎనీ పాజిబిలిటీ? ఎస్, ఐగుప్తు కోటలోనే చచ్చిపోవచ్చు. అంటే నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటే అలాగ ఉంటుంది నీ లైఫ్. నా పాయింట్ నీకు అర్థం కావాలి. నువ్వు ఎలా కావాలనుకుంటావో, నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలా అడుగులు వేస్తే దేవుడు సపోర్ట్ చేస్తాడు. మంచికైతే, చెడుకైతే సాతాను సపోర్ట్ చేస్తాడు. మొత్తం మీద లైఫ్ నడుస్తుంది. డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరో? నువ్వే. ఇదిగో జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మేలు కావాలంటే మేలును ఎంచుకో, కీడు కావాలంటే కీడుని ఎంచుకో, జీవం కావాలంటే జీవాన్ని ఎంచుకో, మరణం కావాలంటే మరణాన్ని ఎంచుకో. ఇప్పుడు మోషే గారి జీవితాన్ని 3 ముక్కలు చేస్తే ఈ 40 120 నాటికి ఆయన తరంలో ఒక చరిత్ర సృష్టించేశాడు. గొప్ప నాయకుడుగా 120 నాటికి ఒక చరిత్ర సృష్టించేశాడు. ఆ చరిత్ర సృష్టించడానికి గాను దేవుడు ఆయనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆ తరంలో పనుంది. ఇశ్రాయేలీలు అప్పుడే పుట్టారు, ఈయన అప్పుడే పుట్టాడు. వాళ్ళని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఇదిగో నువ్వే ఆ నాయకుడు, ఈ పన్ను తీసుకో ఈ తరంలో అన్నాడు. ఎందుకంటే ఆ తరంలో సమూయేలు లేడు, ఆ తరంలో దావీదు లేడు, ఆ తరంలో ఏలియా లేడు, ఆ తరంలో ఎలీషా లేడు, ఆ తరంలో పౌలు భక్తుడు లేడు, ఆ తరంలో యెషయా లేడు, హిజ్కియా లేడు, ఆ తరంలో ఇంకెవరు లేరు. మరి ఎవరున్నారు ఆ తరంలో? ఆ టైంకి ఎవరున్నారు? మోషే గారు ఉన్నాడు. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? అదన్నమాట. మరి ఈ తరంలో ఎవరున్నారు? మీ పాస్టర్ గారు ఉన్నారని ఆయన ఏవి చూపించేయండి, వదిలిపోద్ది. ఆయన చూసుకుంటాడు మొత్తం పనులని, మనం ఖాళీ తిరుగుదాం. మరి అంతే కదా? లేకపోతే నా వైపు చూపించేయండి, ఇగో దేవుని పని ఏమైనా ఉంటుంది, మీరు చూసుకుని చావండి, మాకు ఖాళీ లేదు, మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి, సొంత పనులు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు. కానీ ఉందా లేదా బైబిల్లో ఆ మాట? అలా ఎరుమొహాలు వేసి వస్తున్నారు నా వైపు. నేనేమన్నా కొత్తది చెప్తున్నానా? ఉందా లేదా? ఎక్కడుంది? ఏ పత్రికలో ఉందో చెప్పాలి.
నిజంగానే చూసావా? వెరీ గుడ్. గివ్ హెర్ ఎ బిగ్ హ్యాండ్. పోన్లే, కనీసం ఒక్క ఆవిడైనా చెప్పి మన పరువు నిలబెట్టింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి అందరూ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూను తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. పౌలు భక్తుడు సంఘం మీద నేరారోపణ చేస్తున్నాడట. ఏమని నేరారోపణ? అందరికీ సొంత పనులు ఉన్నాయి. పౌలు గారికి లేవేటండి సొంత పనులు? ఆయన కావాలని కూడా పెళ్లి చేసుకోలేడా? చేసుకోగలడా? 1 డజన్ మంది పిల్లల్ని కనగలడా? కనగలడా? ఆయన కూడా ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ లేకపోతే సంపాదించుకుంటూ ఇంకా అదే పని అనుకుని భార్య పిల్లలని బతికి చచ్చిపోలేడా? కానీ అన్నీ వదిలేసి అవి ఏం కాదు అనుకుంటూ అలాని పెళ్లి చేసుకోవద్దని కదా పేతురు గారు పెళ్లి చేసుకుని కూడా సేవ చేశాడు, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వాటితో పాటుగా ఉత్తమమైన పని మరొకటి ఉంది మనకి. అదేంటది? దేవుని పని. మోషే గారు కూడా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నా కూడా ఎవరి పనిలో ఉన్నాడు? అది దేవుని పనిలో ఉన్నాడు. అర్థమైందా? సో మోషే గారు దేవుని పనిలో ఉండడానికి దేవుడు ఆ తరంలో మోషేకు ఆ పని అప్పగించాడు. మోషే ఆ పని చక్కగా నిర్వర్తించాడు. ఆ 120 ఏళ్ళు అయిపోయాక ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. రేపొద్దున మనకు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయం అయితే ఒకటి వస్తుంది. కానీ పని ముగించామా లేదా అన్న క్వశ్చన్ మార్కే మిగిలిపోద్ది. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ప్రతి మనిషికి భూమి మీద పని ఉందమ్మా. దేవుని పని అందరికీ ఉంది. అంటే మనం ఆయన పనిలో ఏదో ఒక పాత్రగా వాడబడాలి. ఆ పాత్రగా ఏ పాత్రని ఈ పాత్ర అనేది నువ్వు గుర్తించగలగాలి. ఏ పాత్రగా వాడబడగలవు అనేది గుర్తించగలగాలి. నీ తలాంత్ ఏంటనేది గుర్తించగలగాలి. ఆ విధంగా ఆయన సన్నిధిలో నువ్వు ఒక మంచి పనికొచ్చే పాత్రగా నిలబడగలగాలి. అది దేవుడు చిత్తం. ఎంత తప్ప నిన్ను ఒక పనికిరాని పాత్రగా ఆయన పుట్టించుకోలేదు. శరీరంలో ప్రతి అవయవాన్ని ఆయన చిత్తానుసారంగా ఉంచాడట. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. మోషేతో చెప్పాడు. మోషే అప్పుడు మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు. ఆయన గొర్రెలు మేపుకుంటున్నాడు. సీనాయి అరణ్యంలో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? ఒక పొద నడిమి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై పని అప్పగించాడట. ఇదిగో మోషే, నిన్ను ప్రజల దగ్గర పంపిస్తాను, వాళ్ళని నడిపించాలి, ఒక నాయకుడిగా ఉండాలి, నాయకత్వం వహించాలి. ఇవన్నీ మోజెస్కి చెప్పినప్పుడు మోజెస్ ఏమన్నాడు తెలుసా? థ్యాంక్ యూ ప్రభువా, నీ పని నాకు అప్పగించినందుకు ఐఎమ్ సో హ్యాపీ ప్రభువా అన్నాడా? మరేమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఒక పని అప్పగించేటప్పటికీ మన సామర్థ్యాలు ఏంటి పని చేయడానికి అని చూడరు. ఆ పని ఎగ్గొట్టడానికి నాకున్న బలహీనతలు ఏంటని ఎత్తుక్కుంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. అర్థమైందా? వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు మొన్న టీవీలో ఒక వార్త వచ్చిందండి. ఒక అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళింది. అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తే గొప్పే ఉందండి, చాలామంది అమ్మాయిలు ఎగ్జామ్స్ రాస్తారు కదా అని మీరు అనొచ్చు. అమ్మాయికి 2 చేతులు లేవండి, అందుకే మాట్లాడుతున్నాను అమ్మాయి గురించి. అమ్మాయికి ఏం లేవు? 2 చేతులు లేవు. మరి ఎగ్జామ్ ఏం దేంతో రాస్తుంది? కాలి బొటన వేలు పక్కనున్న వేలుతో పెన్ను పట్టుకొని కాలిలా పైకి లేపి ఫ్రంట్ డెస్క్ పెట్టుకొని ఇలా వంగి రాస్తుంటే నాకు అనిపించింది, అమ్మా నీ యొక్క తపనకి జోహార్లు, నీ యొక్క కమిట్మెంట్కి జోహార్లు. ఎవరైనా సరే ఇప్పుడు ఆ పొజిషన్లో నువ్వు ఎగ్జామ్ రాయాలమ్మా అంటే వెంటనే ఉంటారు, నాకు చేతులు లేవు కదండి అంటారు. కానీ ఆ అమ్మాయి ఉందో తెలుసా? నేను ఎగ్జామ్ రాస్తాను, నాకు కాళ్ళు ఉన్నాయి కదండి అండ్ దాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. ప్రతి మనిషి జీవితంలో ఒక పని చేయమని అప్పగించినప్పుడు ఆ పని చేయకపోవడానికి గల బలహీనతలు వెతుక్కుంటాడు. కానీ సమర్థుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా?
ఆ పని చేయడానికి నా దగ్గర ఉన్న బలాలేంటని వెతుక్కుంటాడు. బలాలేంటని వెతుక్కున్నవాడు విజయాలు సాధిస్తాడు. బలహీనతలేంటని వెతుక్కున్నవాడు తన బలాన్ని గుర్తించలేక నష్టంలో పడిపోతాడు, నాశనంలో పడిపోతాడు. అంతే తేడా, అంతకు మించి ఏం తేడా లేదు. ఇక్కడ మోజెస్ గారు కూడా సామాన్య మానవుళ్ళ ఆలోచిస్తూ తన బలహీనతలు వెతుక్కుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను ప్రభువా, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఏమంటున్నాడట? ప్రభువా, నువ్వు వెళ్ళి ప్రజలతో మాట్లాడమంటున్నావు కదా, నేను నత్తోనే, నాకేముంది? నత్తుంది. అంటే అది నా బలహీనత. నోటి మాంద్యం నా బలహీనత. చూసారా? నువ్వు నీ బలహీనతల వైపు చూస్తున్నావా, బలాల వైపు చూస్తున్నావా? ఎవరైనా సరే బలహీనతల వైపు చూసేవాడు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు. బలాల వైపు చూసేవాడు ఎప్పటికైనా ఏమవుతాడు? సక్సెస్ అవుతాడు. ఏ విషయంలో అయినా ఇదే పాయింట్, ఇదే సూత్రం. నువ్వు నీ బలహీనతలు చూస్తున్నావా, నువ్వు సక్సెస్ అవ్వలేవు. కొంతమంది చూడండి, నేను లెక్కల్లో వీక్ అండి, లెక్కల్లో వీక్ అంటారు. నువ్వు ఇంగ్లీష్లో టాప్ ఏమో, నువ్వు సైన్స్లో టాప్ ఏమో, ఎవడికి తెలుసు? దాని మీద దృష్టి పెడతావా? పెట్టరు. నేను ఇందులో వీక్, ఇందులో వీక్, ఇందులో వీక్, పదే పదే ఇంకా అందులో వీక్, అందులో వీక్ అన్నది కాస్త కొన్నాళ్ళకి నేను వీక్, నేను వీక్, నేను వీక్ అంటారు. అంతే. అర్థమైందా? నువ్వేం వీక్ కాదు. ఇప్పుడు ఒక చోట ఓడిపోయావు, ఇంకో చోట గెలుస్తావేమో. ఒక చోట నీకు బలం సరిపోలేదు, ఇంకో చోట బలం ఎక్కువైపోద్దేమో. ఒక విషయంలో వీక్గా ఉన్నావు, ఇంకో విషయంలో స్ట్రాంగ్గా ఉంటావేమో. అసలు నీ తలాంతి ఏంటో, దేవుడు నిన్ను ఎందు నిమిత్తం ఎన్నుకున్నాడో, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలేంటో, దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలేంటో, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటో, దేవుడు నీకు ఇచ్చిన వివేకం ఏంటో, అందులోనే నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమైందా? అది నీ ఎబిలిటీ, అది నీ సామర్థ్యం, అది నీ సామర్థ్యం. ఇప్పుడు తాపి పని ఆయనకి తీసుకెళ్ళి వడ్రంగి పని అప్పగించాం, ఏం చేయగలడు? వడ్రంగి పని ఆయన తీసుకొచ్చి తాపి పని అప్పగించాం, ఏం చేస్తాడు? సో ప్లంబర్ని తీసుకొచ్చి వెల్డింగ్ వర్క్ ఇచ్చాం, ఏం చేస్తాడు? వెల్డర్ని తీసుకొచ్చి ప్లంబింగ్ వర్క్ అప్పచెప్పాం, ఏం చేస్తాడు? సో ఎవరి పనిలో ఎవరి నైపుణ్యం ఏంటో, ఏ పనిలో ఎవరు నిపుణత కలిగి ఉన్నారో, ఎవరి సామర్థ్యం ఏంటో గుర్తించగలిగినప్పుడు మన బలాలు పైకొస్తాయి, బలహీనతలు ఏమైపోతాయి? కనుమరుగైపోతాయి. నీలో కూడా ఏదో శక్తి ఉంటుంది, నువ్వు కూడా ఏదో ఒక శక్తితో ఉన్నవాడవే, ఉన్నదానవే. ఎందుకు పనికిరానోళ్ళు అంటే ఇక్కడ ఎవరు లేరు అసలు. ఉంటే దేవుడు అబద్ధమైపోతాడు, ఆయన మాట అబద్ధమైపోద్ది. అంటే ఇప్పుడు నేను వచ్చి అప్పుడు ఒక పనికిరాని ఫోన్ తయారు చేసి ఇచ్చావా కంపెనీ అని నేను అడగడానికి నాకు అవకాశం ఇస్తుందా కంపెనీ? ఇవ్వదు. కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటాడు. ఒక పనికిరాని దాన్ని సృష్టించి నాకు ఇస్తావా అని అంటే ఆయన అంటాడు, చేతులు లేవని బాధపడుతున్న ఆవిడతో నీ కాళ్లకు శక్తిని ఎక్కువ పెట్టాను అంటాడు. నిజమే, కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది దేవుడు ఏదైనా ఒకరికి ఒక లోపం ఇస్తే ఇంకొక అవయవానికి బలం ఎక్కువ ఇస్తాడట. ఇది నిజమే. ఒక లోపం ఏదైనా పెడితే ఇంకొక అవయవానికి ఏం చేస్తాడట? పొటెన్షియాలిటీ పెంచుతాడట, బలం పెంచుతాడు, సామర్థ్యం పెంచుతాడు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి విజయాలు సాధించాలని దేవుడు కళ్ళగా అంటాడు. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు కావాలి, సమర్థవంతంగా ఉండాలి వాళ్ళు. అది దేవుని కోరిక. అందుకే ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు, ఏ మానవుడు నిషేధింపదగినవాడు కాడు. ఇప్పుడు మోషే గారు వచ్చేవాడినాడు, నేను నత్తోడిని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించు, నీ మీద నాకు నమ్మకం ఉంది. దేవుడు అతనిలో నిజమైన నాయకుడిని చూస్తున్నాడు. ఈయన తనలో తాను ఎవరిని చూసుకుంటున్నాడు? ఓ నత్తోడిని చూసుకుంటున్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఈయన తనలో తాను నత్తోడిని చూసుకుంటున్నాడు, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నాయకుడిని చూస్తున్నాడు. నాయకుడు ఎక్కడ, నత్తోడు ఎక్కడ? నేను నాయకుడిని నేను ఒప్పుకోవట్లా, కానీ దేవుడికి తెలుసు నీలో ఉన్న బలాలు ఏంటో. నీలో ఉన్న బలాలేంటో దేవుడికి తెలుసు. నేను నాయకుడిని, నువ్వు నాయకుడివి, కానీ ఈయన నేను నత్తోడిని. ఇంకొకరిని ఎవరినైనా చూసుకొచ్చి చివరికి ఏమంటాడంటే, ప్రభా ఇదంతా కాదు కానీ నువ్వు పంపదలిచిన వాడినే పంపు. మా అన్నయ్య ఉన్నాడా, మా అన్నయ్యని తీసుకెళ్ళమంటాడట. ఎవరు? అహరోన్ని.
బాబయ్య నేను సెట్ అవ్వను, కానీ అహరోను ఖాళీగా ఉన్నాడు, అహరోను తీసుకెళ్ళు, వాడుకో నీ పని కోసం, నేనెందుకు నీకు అన్నట. అప్పుడు ఆయన అన్నాడట, అరే నాయన, కింద చూడండి ఎంత బాగుందో, కింద 11 వచనం నిర్గమకాండం 4వ అధ్యాయము 11 వచనం. యెహోవా అంటున్నారు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఎందుకు ప్రభు ఈ మాట అన్నారంటే, భూమి మీద ఏ పాత్రను చేసినా ఆ పాత్రతో ఒక ప్రయోజనాన్ని దేవుడు సృష్టించగలడు. కళ్ళు లేనంత మాత్రాన కళ్ళు లేని వాళ్ళందరూ చేతగానోళ్ళు అనుకుంటున్నారా? కళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసి ప్రపంచంలో కళ్ళున్న వాళ్ళు సాధించలేని ఘనత సాధించిన కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అందులో ద గ్రేట్ లూయి బ్రెయిల్. ఎందుకో తెలుసా గ్రేట్? ఆయన గ్రుడ్డివారందరూ చదవడానికి వీలుగా బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు. అందుకే చూడండి, చాలామంది గుడ్డి వాళ్ళ పుస్తకాలు టచ్ చేసి చదువుతుంటారు. నేను కూడా మా సెమినార్లో ఒక అబ్బాయిని పరిచయం చేశాను. ప్రతి సంవత్సరం మా సెమినార్లో పిల్లలకి పాఠాలు చెప్తాడు మా చర్చ్ మెంబర్ రాజేష్ అని ఒక తమ్ముడు. ఎస్బీఐలో వర్క్ చేస్తాడు. కళ్ళు 2 పనిచేయవు. ఈ మధ్య పెళ్లి కూడా చేసాం అబ్బాయికి. వాళ్ళ అక్కగారు అమ్మాయి పెళ్లి చేసుకుంది అబ్బాయిని. చక్కగా బైబిల్ చదువుతాడు. ఇదిగో ఇలా టచ్ చేస్తూ చదివేస్తాడు బైబిల్. మనకంటే స్పీడ్గా చదువుతాడు. అలా స్పర్శ, చేత్తో అలా స్పర్శిస్తాడు అక్షరాలు. బ్రెయిలీ పుస్తకం ఎంత ఉంటుంది, బైబిల్ లావుగా పెద్దది ఉంటుంది. చక్కగా అలా టచ్ చేసుకుంటూ చదివేస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ అబ్బాయికి ఆ లిపితో బైబిల్ చదవటానికి ఉపయోగపడేలా చేసింది ఎవరో తెలుసా? గ్రుడ్డి ఆయన. ఆయన పేరే లూయి బ్రెయిల్. అంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని అతనికి ఇచ్చి అతని ద్వారా బ్రెయిలీ లిపి కనిపెట్టేలా చేసి, అరే నాయన, నువ్వు గుడ్డోడు అయితే ఏంటి, గుడ్డోళ్ళకి అందరికీ వెలుగ్గా మారిపో. ఒకవేళ నువ్వు కళ్ళున్నోడు అయితే గుడ్డోళ్ళకి వెలుగ్గా మారగలవా? మారలేవు. అందుకే నీ కళ్ళు తీసేసి పంపిస్తున్నా భూమి మీదకి. బుర్ర మాత్రం గట్టి బుర్రేస్తున్నా, మంచి మెదడిస్తున్నా, కళ్ళు తీసేస్తున్నా. ఇప్పుడు కళ్ళు లేవని బాధపడకు, గట్టి మెదడుంది లోపల, దాన్ని వాడడం మొదలుపెట్టు. నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తావు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు అని దేవుడు ఆ లూయి బ్రెయిల్ అనే ఆయనకి మంచి మేధో సంపత్తినిచ్చి, మంచి జ్ఞానాన్నిచ్చి కళ్ళు తీసి పంపించాడు. ఇప్పుడు కళ్ళు లేకపోయినా కళ్ళు లేని వాళ్ళందరికీ దీపమై కూర్చున్నాడు ఆయన. లూయి బ్రెయిల్ కళ్ళు లేని వాళ్ళందరికీ, అందులందరికీ ఎవరు? ప్రతి అంధ పాఠశాలలో లూయి బ్రెయిల్ ఫోటో ఉంటుంది. ప్రతి అందుల పాఠశాలలో లూయి బ్రెయిల్ ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆయన బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు కాబట్టి. సో నీకు సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు దేవుడు నిన్ను అలా అనుమతించాడు, అలా పుట్టించాడు అంటే ఉత్తినే పుట్టలేదు నువ్వు. ఉత్తినే పుట్టలే, ఏదో ఉందట. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆయన మార్గమున పోతున్నారు. ఏ గుడ్డి అది పుట్టుగుడ్డట. పుట్టుగుడ్డ అంటే ఆ కడుపులోంచి బయటకు వచ్చేసరికి ఎలాగొచ్చాడు? కళ్ళు లేకుండా వచ్చాడు. అమ్మ కడుపులోనే దేవుడు కళ్ళు ఇవ్వలేదట అతనికి. అమ్మ కడుపులోనే దేవుడు అతనికి ఏమి ఇవ్వలేదట? కళ్ళు ఇవ్వలేదట. పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడ్డాడట. ఆయన శిష్యులు అతన్ని చూసి, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడనా? ఈయన కన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పాపమా? ఎందుకు ఈ గుడ్డితనం వచ్చింది? వీడి పాపం వల్ల గుడ్డితనం వచ్చిందా? వీళ్ళ కన్నోళ్ళ పాపం వల్ల గుడ్డితనం వచ్చిందా? ఎవరి పాపం వల్ల గుడ్డుడయ్యాడు ప్రభువా అని ప్రభువుని అడిగారట శిష్యులు. మనం అయితే ఏం చెప్తాం అంటే, నాకు తెలిసి వీళ్ళ తాత ముత్తాతల పాపమై ఉంటుంది అంటాం. లేకపోతే ఏదో ఇంటి మీదకి ఏదో శాపం వచ్చేసింది అంటాం. మన ఇష్టం, ఇంకా నరవలేని నాలుగు ఏదైనా అంటాం. వీళ్ళ అమ్మా నాన్న పాపమేమో, వీళ్ళ పాపమేమో. ఇంకొకళ్ళు అయితే మహా ముందుకెళ్ళిపోయి, ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మకే దిక్కులేదు, ఈ జన్మకే దిక్కులేదు. మళ్ళీ ఏమంటాం? ఏ జన్మలో చేసిన పాపమో,
ఈ జన్మలో ఎలా చుట్టుకుంది. మన నూరే కదండి, 100 జన్మలు అనొచ్చు, ఏముంది, చూసామా ఏడిసామా, ఎన్నైనా చెప్పుకోవచ్చు, నోరే కదా, మన ఇష్టం ఇంకా కదా, రైట్. అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి, వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అర్థమైందా మీకు పాయింట్? ఎందుకు గుడ్డోడుగా అయ్యాడమ్మా? ఎందుకు గుడ్డోడయ్యాడట? దేవుని క్రియలు ఇతని బ్రతుకులో కనబడ్డానికట. బా, ఎంత బాగుందన్నమాట. దేవుని క్రియలు ఇతని బ్రతుకులో కనబడ్డానికి ఇతను ఎలా పుట్టాడట? గుడ్డోడుగా పుట్టాడంటే ఆ పాత్ర ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. అందుకే ఆ వ్యక్తిని ఎలా పుట్టించాడు? గుడ్డివాడిగా పుట్టించాడు. అందుకే చెప్తున్నాను, కుంటోడివా బాధపడకు, నీకేదో సామర్థ్యం ఇచ్చి ఉంటాడు. నువ్వు గుడ్డోడివా బాధపడకు, ఏదో సామర్థ్యం ఉంటుంది. నువ్వు మోగవాడివా బాధపడకు, ఏదో సామర్థ్యం ఉంటుంది. నీలో ఉన్న బలహీనతలు చూడకో, నీలో ఉన్న బలాలు చూడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరుచు వాని అందే ఎస్ నేను సమస్తమును చేయగలను. ఎందుకు నీ బలహీనతల వైపు చూస్తావు? ఎంతకాలం ఇంకా నీ బలహీనతల వైపు చూస్తావు? నీ బలాలు చూడు, నీ బలాలేంటో చూడు. ఒక ఆయన, నేను పొట్టోడండి, నేను పొట్టోడండి అంటాడు. ఇప్పుడు పొట్టోడు అయితే నష్టమా చెప్పండి? ఇప్పుడు నేను పొట్టోడని బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరున్నారమ్మా? బుర్రొప్పుతున్నారు. పొట్టోడిని అసలు పొట్టోడు అయితే ఏంటి నష్టం? కాళ్ళు లేనోడు చూడు. పొట్టోడు బాధపడాలా, కాళ్ళు లేకపోయినందుకు బాధపడాలా? ఇప్పుడు కాళ్ళు లేనోడి దగ్గరికి వెళ్ళి అడిగితే, బాబు నీకు కాళ్ళు లేనోడుగా ఉండడం ఇష్టమా, కొంచెం పొట్టోడుగా ఉండడం ఇష్టమా అని అడిగితే వెంటనే ఏమంటాడు? అయితే ఓ పని చేయండి బాబయ్య, ఆడు పొట్టుతనం నాకు ఇచ్చేసి నా కాళ్ళు లేని తనాన్ని ఆడు తీసుకోమన్నాడు బాబయ్య అన్నాడు అనుకో. ఆడేమంటాడు అప్పుడు? అయ్యి బాబా నాకు పొట్టితనమే రైట్ అంటాడు. అప్పుడు కుంటితనం కంటే ఏది రైట్ అంటాడు? ఇప్పుడు పొట్టితనమే రైట్ అంటాడు. చూసారా? అంటే ఎప్పుడూ కూడా మనకున్న బలాల మీద మనం దృష్టి పెట్టట్లేదు. దేని మీద దృష్టి పెడుతున్నాం? బలహీనతల మీద దృష్టి పెడుతున్నాం. ఇక్కడ మోజెస్ కూడా అదే చేశాడు మొదట్లో. నేను నత్తోండండి, నేను ఎందుకు పనికిరానుండండి, నా వల్ల అవ్వదండి, అహరోన్ని పంపండి. నేనెందుకండి అహరోన్ని పంపండి. మీ జీవితంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం వచ్చినప్పుడు, ప్రభు కొరకు ఉపయోగపడవలసిన సమయం వచ్చినప్పుడు, ప్రభు కోసం పని చేయవలసిన సమయం వచ్చినప్పుడు, అది ఏ పనైనా సరే అది ప్రభు పనా కాదా అంతే. అది ఏదైనా సరే చిన్న పెద్ద చూడకూడదు. అవును, అందరూ వేదిక మీద నిలబడడానికి అవుద్దా అండి? చెప్పండి, అందరూ వేదిక మీద నిలబడడానికి అవుద్దా? కొందరు వేదిక క్రింద కనబడకుండా పనిచేయాలి కదా. కొందరు తెర ముందుకు వస్తే కొందరు తెర వెనక ఉండాలి. అందరు తెర మీదకి వచ్చేస్తే ఇంక తెర వెనక ఉండేది ఎవరు? ఇప్పుడు నువ్వు హీరోవే, నేను హీరోని అయితే డైరెక్టర్ ఎవరు? మరి కెమెరామెన్ ఎవరు? మేకప్ మ్యాన్ ఎవడు? నిర్మాత ఎవడు? అంతే కదా. సో ఎవడి పాత్ర వాడు పోషిస్తేనే ఒక చిత్రం వస్తుంది. అలాగే దేవుని పని కూడా సమర్థవంతంగా జరగాలంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి, ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అలా అందరి బాధ్యతల సమిష్టి కృషితో దేవుని కార్యాలు భూమి మీద ఘనంగా జరగాలి. దాని కొరకు నువ్వు ఒక పాత్రగా వాడబడాలి. మోషే ఉన్నాడు, మోషే నాయకత్వంలో కూడా ఇంకెంతోమంది వాడబడ్డారు. యెహోషువ కూడా మోషే నాయకత్వంలోని వాడే, కాలేబు కూడా మోషే నాయకత్వంలోని వాడే. ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మోషే నాయకత్వంలో వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో పనిచేశారు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ప్రభు నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఎందుకు పనికిరాను. ఈ రాత్రి ప్రభు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు ఎందుకు పనికిరాని దానమైతే కాదు, అమ్మ నువ్వు ఎందుకు పనికిరాని వాడవైతే కాదు. నీ ద్వారా దేవుడు ఏదో గొప్ప కార్యం జరిగించుకోవాలనుకుంటున్నాడు. నిన్ను దేవుడు ఒక పనికొచ్చే పాత్రగా తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఒక ఘనమైన పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఒక అర్హమైన పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యంలో ఏదో ఒక పాలి భాగాన్ని నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది ఇంపార్టెంట్. నువ్వు పుట్టింది పనికిరాని పాత్రగా కాదు. నువ్వు ఎప్పుడు ఆ మాట చెప్పొద్దు దయచేసి.
నా తల మీద రూపాయి పెడితే పావలా కూడా మారనని ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే నువ్వు పుట్టింది పనికిరాని వాడవుగా, పనికిరాని దానవుగా ఉండడానికి కాదు. దేవుడు ఒక పర్పస్ ఉంది, దేవునికి ఒక పర్పస్ ఉంది నీ మీద. నిజం, దేవునికి ఒక పర్పస్ ఉంది నీ మీద, నిజం. నేను నా జీవితంలో చాలా సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు ప్రభువుకు దూరంగా బ్రతికిన వాడిని. నేను నా విలువైన యవ్వన కాలం అంతా కూడా నా బ్రతుకులో ప్రభువు లేడు. నేను ప్రభువును మొయ్యట్లా, నేను ప్రభు భారాన్ని మొయ్యట్లా, ప్రభు బాధ్యత నా మీద లేదు. నేను నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న దినాలవి. కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాతో ఒకటి చెప్తూ ఉండేది. మా అమ్మ బిలీవర్, మా ఇంట్లో ఏకైక బిలీవర్, మిగిలిన వాళ్ళు ఎవరూ కాదు. మా నాన్నగారు రామభక్తుడు, మా అమ్మ క్రీస్తు భక్తురాలు. సో అలాంటి పరిస్థితి మా కుటుంబం. కానీ మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పేది, అరే నాయన, నువ్వు దేవుని బహుమానం, దేవుణ్ణి అడిగి సంపాదించుకున్నాను. నేను దేవుని దగ్గర ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, ఎన్ని ప్రార్థనలు చేశానో, ఎంత ఏడ్చానో, ఎంత కన్నీరు గార్చానో. నువ్వు దేవుని వాడవు, నువ్వు దేవుని కొరకు బ్రతకవలసిన వాడవు, నువ్వు ఆయన పనిలో ఉండాల్సిన వాడవు, ఆయన భారాన్ని మోయాల్సిన వాడవు అని చెప్తుంటే మా అమ్మని తిట్టుకునేవాడిని. నేను లైట్ తీసుకునేవాడిని. నేను నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్యతో పాటుగా ఫైనాన్స్ బిజినెస్లోకి వెళ్ళిపోయాను. సో మా ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ బతికేస్తున్నటువంటి జీవితంలో ఒకనొక టైంలో, ఒకనొక క్రిటికల్ పొజిషన్లో, ఒక పరిస్థితిలో ప్రభు నన్ను పట్టుకున్నాడు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కాడి మోస్తున్నాను, ఆయన కొరకు పరిగెత్తుతున్నాను, ఆయన పనివాడుగా ఉన్నాను, ఆయన రాయబారిగా ఉన్నాను. అనేక మందికి చేతులతో బాప్తిస్మాలు ఇచ్చాను, అనేక ప్రాంతాలకు తిరిగాను, అనేక మందిని సత్యంలో నిలబెట్టడానికి ప్రభువు నన్ను ఒక పాత్రగా, చిన్న పాత్రగా వాడుకోవటం మొదలుపెట్టాడు. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఇలాగే ఉండిపోయి ఉంటే ఈ జీవితం అంతా కూడా ఎక్కడో ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ లోకానికి దగ్గరగా నాకు నచ్చినట్టుగా బతికేసి ఈ తరంలో నా చరిత్రను కాలగర్భంలో కలిపేసుకునేవాడిని. కానీ నన్ను పుట్టించిన ప్రభు కొరకు నేను ఏమీ చేయకుండానే చచ్చిపోయేవాడిని. అంతే కదా. నా జీవితాన్ని ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా స్నేహితులు చాలామంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైజాగ్ నుంచి అన్ని ఏరియాలకి, బొంబాయి దాకా మా ఫ్రెండ్స్లో చాలామంది బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. సో నేను కూడా వాళ్ళలో వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్గా ఉండిపోయేవాడిని. మీరెవరో నాకు తెలియకపోయేది, నేనెవరో మీకు తెలియకపోయేది, అసలు ఈ పరిచయం ఇలా జరిగేదే కాదు. కానీ ఈరోజు నేను ఈ వేదిక మీద మైక్ పట్టుకుని నిలబడగలిగానంటే, ఇలా మాట్లాడగలుగుతున్నానంటే, ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళగలుగుతున్నానంటే, అనేక ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నానంటే, విచిత్రం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత. ప్రతి ఆదివారం మా సంఘంలో బాప్తిస్మాలు ఉంటాయి. అలా ప్రతి ఆదివారం ఒక్కొక్కరికి, ఎవరొకరికి, ఒక్కొక్కరు ఉంటారు, ఒకసారి ఇద్దరు ఉంటారు, ఒకసారి 5గురు ఉంటారు. మొత్తమే బాప్తిస్మాలు అయితే జరుగుతూనే ఉంటాయి. అప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా చాలు ప్రభువా, ఈ జీవితానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు. అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి ఒక పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు నేను ఉపయోగపడ్డ పాత్రను కాను. నేను అది చెప్తున్నాను మీకు. అప్పుడు నేను అనుకునేవాడిని, నేనెందుకు దేవుని కోసం బతకాలి, నేనెందుకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దిస్ ఈజ్ మై లైఫ్. ఎవర్ లైఫ్? దిస్ ఈజ్ మై లైఫ్. నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అనుకునేవాడిని నేను. కానీ నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటున్నటువంటి దినాలలో నుండి, నీ బ్రతుకు నీ ఇష్టం కాదురా నాయన, నీ బ్రతుకు దేవునిదిరా అని చెప్పే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకప్పుడు నా బ్రతుకే నాది కాదు అనుకున్నాను. కానీ ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మీ బ్రతుకు కూడా దేవుడిదే. ఈ బ్రతుకు మీది కాదు, బ్రతుకిచ్చిన దేవుడిది. మనం మన కోసం కాదు, మనం ఎవరి కోసం పుట్టాం? దేవుని కోసం పుట్టాం. అందుకే మా మినిస్ట్రీ పేరు కూడా ఏమని పెట్టాను తెలుసా? ఐ ఫర్ గాడ్. అంటే నేను ప్రభు కోసం, నేను దేవుని కోసం అని అర్థం ఇచ్చేట్టుగా ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అని పేరు పెట్టాం. ఎందుకంటే మనమందరం దేవుని కోసం, నువ్వు నేను మనమందరము ఈ తరంలో దేవుని కొరకు నిలబడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. అంతే తప్ప నేను అసమర్థురాల్ని, నేను అసమర్థుణ్ణి, నేను చేతగాని వాడిని, నేను చెవట దద్దమని అస్సలు అనొద్దు. ఆ మాట అనొద్దు. నువ్వు విలువలేని దానివి కావు, తప్పది. ఎవరైనా ఒకవేళ అంటున్నారేమో అలా నీతో ఏమని, నువ్వు విలువలేని వాడవని, నువ్వు విలువలేని దానమని ఒకవేళ ఎవరైనా అంటున్నారేమో, అలాంటి వాళ్ళకి చెప్పు,
నా యేసుక్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నేను ఆయనకి ముత్యం కంటే విలువైన దానను, వజ్రం కంటే విలువైన వాడను. తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రభువు నా కోసం ప్రాణమే పెట్టాడు. అంటే నేను ఎంత విలువైన దానను, ఎంత విలువైన వాడను నా ప్రభుకి అని ఒక్క మాట చెప్పు. నువ్వు విలువలేని దానమని, విలువలేని వాడవని ఎవడైనా నీతో అంటే అర్థమైందా? ఒకళ్ళు ఎవరైనా నీతో ఆ మాట అంటే నువ్వు వెంటనే చెప్పాల్సిన సమాధానం, నేను విలువలేని వాడను కాను, నేను విలువలేని దానను కాను, నువ్వు అనుకునేంత చీప్ అయితే కాను. ఐఎమ్ సో గ్రేట్, నేను చాలా గొప్ప, నా ప్రభు దృష్టిలో నేను యోగ్యుడను, నేను నా ప్రభు దృష్టిలో యోగ్యురాలను. నీకు కనబడకపోవచ్చు నా గొప్పతనం, నా ప్రభు చూస్తున్నాడు, ఆయన కనబడుతోంది. అందుకే ఆయనడు మీరు లోకమందు జ్యోతులు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ తరంలో, ఈ సంవత్సరంలో నువ్వేంటి ఒకసారి ఆలోచిస్తే, ఈ తరం వెళ్ళిపోతుంది, తరంతో పాటు నువ్వు నేను వెళ్ళిపోదామా? వద్దు కదా. ఒక మాట చెప్తాను, యేసు ప్రభు వారు పుట్టినందుకు పండగ చేస్తున్నారు. యేసు ప్రభు వారు పుట్టుక కాదు పండగ, యేసు ప్రభు వారి జీవితమే ఈ లోకానికి ఒక పండగ. పుట్టినప్పుడు ఆయన ఎవరికి తెలియదండి, ప్రపంచానికి ఆయన ఏంటో తెలియదు. పుట్టినప్పుడు రాజు పుట్టాడు అనుకున్నారు అంతే. రాజు పుట్టాడంటే ఏ రాజు? మామూలు అందరిలాంటి రాజు అనుకున్నారు వాళ్ళు. అందరిలాంటి రాజునే అనుకున్నారు, కానీ ఆయన అందరిలాంటి రాజు కాదు. ఆయన డిఫరెంట్, ఆయన క్వైట్ డిఫరెంట్. ఆయన చాలా 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 ప్రత్యేకమైన రాజు. ఆయన ఆ రాజుగా ఈ భూమి మీదకి వచ్చి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నట్టు మరణం దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? తండ్రి, నీవు నాకు అప్పగించిన పని ఈ భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ముగించుకుందాం. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఎస్, అది మన బ్రతుకు పరమార్థం ప్రభు చెప్పారు అక్కడ. నువ్వు కూడా చావు సమయానికి ఏమనాలి తెలుసా? చచ్చిపోయే సమయానికి ఏమనాలి తెలుసా? చెప్పనా? నువ్వు చెప్తా? ఫ్లెక్స్ల మీద రాస్తాం, కానీ దాన్ని బతుకులో చూపించాం. ఫ్లెక్స్ మీద ఏం రాస్తారో తెలుసా అండి? ఒకరోజు లివరో కిడ్నీ ఫెయిల్ అయిపోయిన ఒక మహానుభావుడు చచ్చిపోయాడు పాపం. లివరో కిడ్నీ రెండు ఫెయిల్ అయిపోయి ఒక మహానుభావుడు చచ్చిపోయాడు. ఇంతకీ లివర్ కిడ్నీ ఆ మహానుభావుడికి ఎందుకు ఫెయిల్ అయ్యి తెలుసా? రోజు ఒక్కొక్క ఫుల్ తాగుతుంటే, ఒక ఫుల్ తాగుతుంటే ఏమైంది? లివర్ పోయింది, కిడ్నీ పోయిందండి. ఇప్పుడు చచ్చిపోయాడు అబ్బాయి. చచ్చిపోయిన తర్వాత ఫ్లెక్స్ పెట్టారు. ఏమన్నా తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని బ్రాందీ షాపు దగ్గర నా పరుగు కడముట్టించి తిని. బాగుంది కదా, సూటబుల్ కదా వర్డ్, అది సెట్ అయిపోయిందండి. రెఫరెన్సా? ఎక్కడ పోరాటం మంచి పోరాటం ఎక్కడ పోరాడో? ప్రతిరోజు బ్రాందీ షాపు దగ్గర, పెళ్ళం దగ్గర, పిల్లల దగ్గర, డబ్బుల కోసమేమో పెళ్ళం దగ్గర, తిడుతున్నందుకేమో పిల్లల దగ్గర, సరికి ఇవ్వనంటున్నందుకేమో బ్రాందీ షాపు దగ్గర. అబ్బాబ్బా, ఎంత పోరాటం! మహానుభావుడికి జీవితం అంతా పోరాటమే. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని దేవుని నామానికి మహిమ కలుగునుగా కంటావా? అడిగెళ్ళి ఏమంటావుడు? తీసవతల వరండి ఫ్లెక్స్ మీద ఈ వచనం, ఈ పనికిమాలినోడికి ఈ వచనం తగదో తీసేయి అనాలి. అంటావా? అంటే తంతారు మనల్ని. చచ్చినోడట మంచోడట. ఆడు ఎంత పనికిమాలినోడైనా చచ్చకేమైపోతాడట లోకానికి? మంచోడు. అందుకే సినిమా కవులు కూడా పోయిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అని పాటలు రాశారు. అంతే కదా? పోయిన వాళ్ళందరూ ఎవరట? మంచోళ్ళట. కాబట్టి ఆ ఉన్నోళ్ళేమో పోయిన వాళ్ళ తీపి గుర్తులట. అవే సినిమా పాటలు పాత సినిమాల్లో రాశారు. కాబట్టి పోయినోళ్ళు మంచోళ్ళు అంటాం కాబట్టి ఆ వచనం తగిలించేసినా మనం పెద్ద బాధపడం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. సూటబుల్ కాదు.
ఆ వచనం అతనికి సూటబుల్ కాదు. మరి ఆ వచనం ఎవరికి సూటబుల్ చెప్పండి? ఎవరికి? ఎవరు తమ దినములను సద్వినియోగం చేసుకున్నారో, సమయాన్ని ఎవరు ప్రభు కోసం బ్రతికారో, ఎవరు ప్రభువులో నిలబడ్డారో, ఎవరు తమ సామర్థ్యం మేరకు తండ్రి పని జరిగించారో, ఎవరు దేవుని కొరకు బ్రతికి నిలబడి కష్టపడ్డారో వారికి ఆ వచనం ఆపాదించాలి. ప్రియులారా, నేను చివరికి వచ్చేసాను, ముగిస్తున్నాను. జీవితం కూర్చున్నా అయిపోద్ది, నిలబడినా అయిపోద్ది, నడిచినా అయిపోద్ది, పరిగెత్తినా అయిపోద్ది, పడుకుని నిద్రపోయినా అయిపోద్ది. ఒక దినం గడపాలంటే ఏం చేస్తే గడిస్తే చెప్పండి, మీరు టక్కని చెప్పాలి. చెప్పండి, ఒక దినం గడపాలి ఏం చేస్తే గడపొచ్చు టక్కని చెప్పాలి. అది కరెక్ట్. ఏం చేయకపోయినా గడిచిపోద్ది. ఏదో చేస్తేనే దినం గడవడం కాదు, ఏం చేయకపోయినా కూడా దినం ఏమైపోద్ది. పొద్దున్న లేచామండి, టీ తాగి పడుకున్నాం, మధ్యాహ్నం లేచాం, ఫోన్ చేసి పడుకున్నాం, రాత్రి లేచాం, మళ్ళీ భోజనం చేసి పడుకుని పొద్దున్న లేచాం. ఏమైంది ఇప్పుడు? దినం గడిచిందా? అంటే ఏం చేయకపోయినా కూడా దినాలు ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. దినాలు పోతున్నందుకు కాదు పండగ. మరి ఇప్పుడు ఆ దినాలను సద్వినియోగం చేసుకుంటే పండగ. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఎప్పుడు? ఈ పాత ఇయర్ని బాగా వాడేసుకుని కొత్త ఇయర్ కూడా వాడేయడానికి రెడీగా ఉన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. ఈ పాత ఇయర్లోనే చేసింది ఏమీ లేదు, ఇక కొత్త ఇయర్ ఎందుకు మనకి? దాన్ని కూడా తగలెట్టేయడానికా? చెప్పండి. సో అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ మీ గొప్పతనం ఏంటో తెలుసుకోండి. మీరు పుట్టినందుకు ఒక కారణం ఉంది. మీరు వ్యర్థంగా పుట్టలేదు. దేవుడు మిమ్మల్ని ఒక కారణంతో పుట్టించుకున్నాడు. యేసు ప్రభు తన పుట్టుక ద్వారా ఆ పాఠాన్ని మనకు నేర్పించాడు. యేసు ప్రభు పుట్టుక ద్వారా ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే యేసు ప్రభు వారి పుట్టుక ద్వారా దేవుణ్ణి ఆయన మహిమపరిచారు పనిచేసి. మనం కూడా ఆయన పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆయన పుట్టుక నుండి పాఠాలు నేర్చుకొని మనం కూడా మన జీవితాన్ని ప్రభుకు అర్పించి ప్రభు కొరకు బ్రతికి ఒక గొప్ప సాక్షిగా, నమ్మకమైన పనివానుగా మన జీవితకాలం అంతయు ఆయనను మోసి, మన భుజాల మీద ఆయన భారాన్ని మోసి చరిత్ర సృష్టించాలి. ఈయన దేవుని పనిలో గొప్ప కార్యాలు చేసినవాడు, ఈమె దేవుని పనిలో గొప్ప కార్యాలు చేసిన ఆమె అని నిన్ను గూర్చి నన్ను గూర్చి మాట్లాడుకునే విధంగా ఒక చరిత్ర సృష్టించి ఒక ముద్ర వేసుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఏదో రోజు మన పేజీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? తిప్పేస్తారు. తిప్పేస్తే మనం ఏమైపోతాం? కాలగర్భంలో కలిసిపోతాం. ఒక్కసారి ఎప్పుడైనా మీకు వీలు దొరికినప్పుడు ఒక మంచి ప్లేస్ చెప్తాను, తప్పకుండా వెళ్ళండి. రేపు వెళ్ళినా పర్లేదు, ఎల్లుండి వెళ్ళినా పర్లేదు. ఆ ప్లేస్ ఏదో కాదు, మీ ఊరి శ్మశానం. ఒకసారి శ్మశానానికి వెళ్ళి అక్కడ సమాధులు ఒకసారి చూసిరండి. ఆ సమాధుల మీద పేర్లు ఒకసారి చదివిరండి. ఏముంటాయి? పేర్లు ఉంటాయి, ఉండవా? ఉంటాయా? డేట్లు ఉంటాయా? డేట్లు, జననం, తర్వాత మరణం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ పాఠం గుర్తు చేసుకోండి. ఏమనంటే, నిజమే ప్రభువా, ఈ తరం ఏమైపోయింది? గతించిపోయింది ప్రభువా. తరము వెంబడి తరము గతించిపోచున్నది. నేను అలా అయిపోకూడదు ప్రభువా, చరిత్ర సృష్టించాలి ప్రభువా. నీ కొరకు బలమైన కార్యాలు చేయాలి, నీ కొరకు గొప్ప జ్యోతిగా వెలగాలి, నేను నీ సేవలో వాడబడాలి. నేను చనిపోయే సమయానికి నీ చేత ఏమనిపించుకోవాలో తెలుసా? బలా నమ్మకమైన అనిపించుకోవాలి. ఎంతమంది అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అనిపించుకోవడానికి ఉన్నారు? రైట్. ఆవేశంతో చెప్పొద్దు, ఆలోచనతో చెప్పండి. ఆవేశంతో చేతులు ఎత్తొద్దు. మరలా అడుగుతున్నాను, ఎంతమంది నేను నా జీవితాన్ని అలా వాడుకుంటాను, సద్వినియోగం చేసుకుంటాను, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది? అంటే చేతులు దించిన వాళ్ళకి సిద్ధంగా లేరనా? వాక్యం అర్థం కాలేదనా? మళ్ళీ బలవంతంగా చేతులు ఎత్తొద్దు ప్లీజ్. ఈడెవడండి బాబు మమ్మల్ని చూస్తున్నాడు అనుకోకండి. మీ అందరితో దేవుడు మాట్లాడి రాత్రి, అవునా కదా? మీ హృదయాలకు అర్థమవుతుందా లేదా? అవును ప్రభు, ఈరోజు నాతో మాట్లాడావు. చెప్పండి, ఎంతమంది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు?
కదా. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలలో దేవుని వాక్యం వెళుతోందంటే దాని అర్థం ఏంటంటే మనల్ని ప్రశ్నిస్తోంది. మనతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎస్, మీరు నిలబడండి సంసిద్ధులుగా. ప్రభు, ఇదిగో ఈ దేహం నీది, ఈ జీవితం నీది, నీ ఏ పని అప్పగించినా చేస్తాను ప్రభు, నీ పనిలో ఉండడమే నాకు భాగ్యం. అదేదైనా కానివ్వండి. సహకారిగా ఉంటావా, వెనక నిలబడతావా, ముందు నిలబడతావా, ఏం చేస్తావు, ఎలా ప్రోత్సహిస్తావు, ఒక ఆత్మను రక్షించడానికి నీ పాత్ర ఏంటి, ఒక ఆత్మను నిత్య జీవితానికి నడిపించడానికి నీ పాత్ర ఏంటి, ప్రభువును మహిమపరిచే గుంపులో నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఏం చేయబోతున్నావు, ఆ ప్రణాళిక అంతా కూడా నీదే. మంచి నిర్ణయం తీసుకో. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయి. ప్రభు అట్టి ధన్యత నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, దయగల ప్రభు, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విలువైన వర్తమానంతో మీ పిల్లల హృదయాలను తట్టి నిద్ర లేపినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిలింప చేయండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఈ సభలు నిర్వహించి ఈ సభల కొరకు కష్టపడిన బిడలను, అలాగే సేవకులను, వారి యొక్క సంఘాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంతసేపు ఓపికగా నా మాటలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి నా నిండు వందనములు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ యూట్యూబ్లో అనేకమైన ప్రసంగాలు మనకు వస్తున్నాయి. విజయ్ ప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్లో మీరు ఇలాంటి ఎన్నో ప్రసంగాలు ఇంకా వినగలరు. మన యూట్యూబ్ ఛానల్లో విజయ్ ప్రసాద్ ఫౌండేషన్. ఒకళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వచ్చే దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఇతరులకు కూడా పంపించి దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కరములు, నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ
సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరిచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా